ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం అనేది ఓ సినీ కవి రాసినటువంటి పాట. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి గారు పాడతారు ఆగ్రహంతో ఆవేశంతో. అలాంటి ఒక సంఘటన మనందరం నిజంగా తలదించుకోవాల్సినటువంటి ఒక ఘటన గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగింది. మామూలుగా అయితే ఇది చాలా చిన్న విషయం, కానీ ఒక పార్టీలో ఉన్నానని, ఒక పార్టీ నా వెనక ఉందని, పార్టీ అండగా ఉంటుందని, నేనేం చేసినా సాగుతుందని వెచ్చలవిడిగా రెచ్చిపోతున్నటువంటి రాజకీయ పార్టీల కార్యకర్తలు, నేతలకు నిజంగా ఇది గొడ్డలి పెట్టు లాంటిది. ఈరోజు మల్లెల రమణమూర్తి అనే వ్యక్తి పార్టీ అండ చూసుకొని ఓ మహిళను దారుణంగా పైశాచికంగా కొట్టి హింసించి ట్రాన్స్జెండర్ సహకారంతో ఆ మహిళ బట్టలోడదీసి వ్యవస్థను చేసి రోడ్డు మీద 10 నిమిషాలు పావు గంట సేపు పక్షులు ఆలకించేలాగా కొట్టారు అంటే ఎంతటి అహంకారం, ఎంతటి కండకావరం. ఏం చేద్దాం వీళ్ళని? ప్రభుత్వం క్రైమ్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా, పోలీసులు నిరంతరాయంగా కష్టపడుతున్నా, మేము ఏ పార్టీ అని చూడం, ఖచ్చితంగా కేసులు పెడతాం, లోపలేస్తామని ప్రభుత్వం భయపెట్టినా, ఆల్రెడీ లోపలేసిన వీళ్ళు మాత్రం తగ్గట్ల. ఈ మల్లెల వెంకటరమణమూర్తి అనే వ్యక్తి టీడీపీ పార్టీ కార్యకర్త. ఆయన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక మహిళ మున్సిపల్ పంపుకి మోటార్ పెట్టి ఆడించుకుంటూ నీళ్లు పట్టుకుంటూ ఉంది. ఆ ప్రాంతంలో 15 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. అక్కడనే కాదు, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా మున్సిపాలిటీ పంపులు ఏవైతే ఉన్నాయో వాటికి మోటార్ బిగిస్తారు. చిన్న మోటార్ బిగించి నీళ్లు ఆడిస్తూ ఉంటారు. అవి ట్యాంకుకి ఎక్కేస్తాయి. అంటే సాధారణంగా మనం ఇంట్లో ఓన్గా భూమిలో వేసుకున్నటువంటి బోరుకు మాత్రమే మోటార్ పెట్టుకుంటాం, కానీ మున్సిపల్ వాటికి మోటార్ పెట్టేటువంటి రైట్స్ లేవు, అది ఇల్లీగల్. అవి తీసేయమని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది. కొన్ని మున్సిపాలిటీ వాళ్ళే పీకేసి మోటార్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అలా ఈ మహిళ ఆ మోటార్ పెట్టుకుంటుంటే వీళ్ళు వద్దు తీసేయండి, మంచినీళ్ళు పట్టుకుంటున్నారు, అది ఇది అని చెప్పి గొడవ జరుగుతూ ఉంది. ఈ గొడవ జరుగుతూ ఉంటే ఈ మల్లెల వెంకటరమణమూర్తి టీడీపీ నేత ఏం చేశాడంటే ఆమెకి చెప్పాడు. చెబితే ఆమె మరి తీసేస్తాను అది ఇదని సమాధానం చెప్పి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఇతని మీద. ఇతను ఏం చేశాడు అంటే, నేను పార్టీ కార్యకర్తని, నేతని, అధికారంలో ఉన్నటువంటి మా పార్టీ, నువ్వు నా మీదే కంప్లైంట్ ఇస్తావని అంతు చూస్తానని మాట పెరిగిన తర్వాత ఇతని అనుచరులు 9 మంది ఒక ట్రాన్స్జెండర్తో కలిసి వచ్చి ఆ మహిళను వ్యవస్థను చేసి రోడ్డు మీద పడేసి దారుణంగా కొట్టి ఎంతసేపు కూడా ఆమెను నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టారు తప్ప బట్టలు ఇవ్వలేదు. స్థానికులు చొరవ తీసుకొని వచ్చి ఆమెకి బట్టలు కప్పి లోపలికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. చూసారా ఎంత దారుణంగా ఉందో? ఇప్పుడు నేను చదివినటువంటి సినీ గేయం, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో, అంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. మరి ప్రభుత్వం శ్రీకృష్ణులాగా చీరలు అందించాల్సినటువంటి సిచ్యువేషన్ అక్కడ, కానీ ప్రభుత్వం అందరి దగ్గరికి రాలేదు, ప్రతి మనిషికి ఒక పోలీసును కాపలా పెట్టలేదు. కాబట్టి ఆ తర్వాత ఈ అభినవ దుర్యోధన దుశ్శాసనుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. ఈ మహిళ 15వ తారీఖు నైట్ ఈ ఘటన జరిగితే 16వ తారీఖు ఉదయం వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారి దగ్గరికి వెళ్ళింది. జరిగినటువంటి పరిస్థితి అంతా ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎమ్మెల్యే గారు కూడా ఆమె చెప్పినటువంటి మాటలు విన్నారు, ఒక కంప్లైంట్ తీసుకున్నారు. వెంటనే సీఐకి కాల్ చేసి సీఐకి కంప్లైంట్ పంపించి చర్యలు తీసుకోమని వార్నింగ్ ఇచ్చారు. మంచి పని చేశారు, నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మన పార్టీ వాడే కదా అని తప్పు చేస్తే వెనకేసుకు రాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని ఈ పార్టీని మనం నిజంగా అభినందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి విషయంలో ఇదే జరగాలి. పార్టీ కార్యకర్తలు, నేతలు మాకు పార్టీ అండగా ఉంది, మేము పసుపు జెండా వేసుకున్నామని రెచ్చిపోతున్నటువంటి మూర్ఖులందరూ కూడా ఈ విషయాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఇతనితో పాటు మరో 9 మంది మీద కూడా కేసులు నమోదయ్యాయి. ట్రాన్స్జెండర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఆమెను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి సైతం ఈ విషయం మీద స్పందించారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, మరేదో బహిరంగ సభలో మాట్లాడారు, సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగినటువంటి మీటింగ్లో మాట్లాడారు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు, ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. ఏ పార్టీ కార్యకర్త అయినా తప్పు చేస్తే సహించం. నా దగ్గర సీసీ ఫుటేజ్తో సహా ఉంది, ప్రతి ఒక్కటి సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఎక్కడా కూడా తప్పించుకోలేరు దుర్మార్గులు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి
రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనుకునే విషయం, మనం కూడా పొరపాటు పడేటువంటి అంశం ఏంటంటే, గతంలో కొన్ని పార్టీలు వారి పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తే వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి, కేసు కూడా కట్టనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ పార్టీ వీళ్ళ కేసు కట్టినందుకు, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నందుకు నిజంగా మనం అభినందించాలని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే నాలాంటి మీలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అంతే తప్ప ఇలా మహిళలను వ్యవస్థలను చేసి రోడ్డు మీద ఆడిస్తూ ఉంటే చూస్తూ కూర్చోలేం కదా. ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకుంటుంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే సామాన్యులు గొడవ ఏదైనా అవ్వచ్చు, వివాదం ఏదైనా అవ్వచ్చు, తిట్టుకోవచ్చు, ఇరుగు పొరుగు నాకు గొడవలు పెట్టుకోవచ్చు, మరలా ఏదైనా సమస్య వస్తే ఒకరు సహాయం చేసుకోవచ్చు, లేదనుకుంటే కొంతకాలం మాట్లాడకుండా ఉండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు, ఒకరి ఫంక్షన్లకు ఒకరు వెళ్ళొచ్చు. పక్కన ఉంటున్నాం, ఎదురు బదురు ఉంటున్నాం కాబట్టి నైబర్స్తో గొడవ పడకుండా అందరూ సరదాగా కలుపుకుంటూ పోవాల్సినటువంటి అంశం. ఒకవేళ మీకు మనస్పర్ధలు వస్తే, మీకు పడకపోతే పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళాలి, అక్కడ నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం. అంతేగాని మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసేసుకుని ఒక మహిళను వ్యవస్థలను చేసి అతి దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టి బట్టలోడు తీసి నడి రోడ్డు మీద నిలబెట్టారు అంటే ఇది 2026 సంవత్సరం. కాలం మారుతోంది, ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది, సీసీ కెమెరాలు, ఫోన్లు, ఇన్స్టాలు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు, సోషల్ మీడియా యుగం నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మీరు పైశాచికంగా రౌడీయిజం చూపిస్తూ రాక్షసంగా వ్యవహరిస్తాం, మహిళల పట్ల దారుణంగా మేము చర్యలు తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేడు. ఒకవేళ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ మహిళకు న్యాయం చేస్తా అని చెప్పింది. ఒకవేళ చేయకపోతే ప్రజలే మీ మీద యాక్షన్ తీసుకోవాలి. నిజంగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత చర్యలు తీసుకుంది కాబట్టి సరిపోయింది. తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలే తెగబడి మల్లెల రమణమూర్తి లాంటి వ్యక్తిని, ఏ పార్టీ అయినా సరే, అది టీడీపీ, వైసీపీ, ఎనీ పార్టీ, ఆ పార్టీ నేతలందరినీ కూడా బయటకు లాగి బట్టలు ఓడదీసి ప్రజలే కొట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. సో ఇది నేను రాజకీయ నాయకులందరికీ గొడ్డలు పెట్టాను. ఎందుకన్నానంటే, నిజంగా ఇది మీ అందరి లైఫ్లో జరగాల్సినటువంటి ఒక అంశం ముందే మల్లెల వెంకటరమణమూర్తి విషయంలో జరిగింది. పార్టీ అండ చూసుకొని రెచ్చిపోతున్నటువంటి ప్రతి వ్యక్తి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా బుద్ధి తెచ్చుకుంటాడు. కొంతమంది ఏమంటారంటే, అన్న ఏముంది, అరెస్ట్ చేసి లోపలేస్తే బెయిల్ తీసుకొని 10 రోజుల్లో బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ పార్టీలో చేరతాడేమో, లేదా అతను రెచ్చిపోతాడేమో అని అనుకుంటున్నారు. అతన్ని పార్టీ సస్పెండ్ చేసి మరలా పార్టీ అతన్ని తీసుకోకూడదు, వేరే పార్టీ కూడా అతన్ని జాయిన్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు ఈ పార్టీ అండతో ఇలా చేసినోడు రేపు ఇంకో పార్టీ అండతో అలా చేయలేడా? పార్టీకి చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు. పోలీసులు అతనిపై చర్యలు అంటే అతను చేసినటువంటి అరాచకాలు వీడియో రూపంలో ఉన్నాయి. కోర్టు అతన్ని కఠినంగా శిక్షించాలి. మరొక వ్యక్తి అలా చేయకుండా అతనికి వేసిన శిక్షణ కూడా బయట ప్రపంచానికి తెలియజేయాలి. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. గుంటూరు కృష్ణబాబు కాలనీలో జరిగినటువంటి అమానుష ఘటన, హృదయం దహించిపోతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరే అనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.